శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 25 నంద్యాల శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 29 భీమవరం బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 30 గుంటూరు గురువారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము, అందరూ తెరవండి. 34వ అధ్యాయము 28వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. యెహెజ్కేలు గ్రంథము 34:28వ వచనాన్ని నేను చదువుతున్నాను, చూడండి. ఇక వారు అన్యజనులకు దోపుడు సొమ్ముగా ఉండరు, దుష్టమృగములు వారిని భక్షింపవు, ఎవరి వలన భయము లేకుండా వారు సురక్షితముగా నివసించెదరు. ఇందులో 2వ లైన్ అండర్లైన్ చేసుకోండి. దుష్టమృగములు వారిని భక్షింపవు. నిన్నే, నీ కొరకే. దుష్టమృగములు నిన్ను భక్షింపవు, నిన్ను తినేయటానికి లేవు. ఇంకా అంటే దీని అర్థం ఏంటని అనుకోవచ్చు. అప్పులోళ్ళు నిన్ను భక్షిస్తున్నారు అనుకుంటున్నావేమో. అంటే కొన్ని సమయాల్లో మన పరిస్థితి బాగోలేనప్పుడు, ఎంత బాగా లేకపోయినా అప్పిచ్చిన వాళ్ళు కొన్ని సమయాల్లో రాబందుల్లాగా పొడి చేస్తున్నారని బాధపడతాం. ఒకసారి చెప్తావు, ఈవేళ ఇవ్వలేకపోతున్నాను, తొందరలో ఇస్తాను. మొదట వారు వింటారు, వారికి ఇబ్బందులు వారికి ఉంటాయి. రెండోసారి ఇస్తానని చెప్తాం, ఇవ్వలేకపోవచ్చు. మూడోసారి అప్పుడు బహుశా నిన్ను బూతులు కూడా మాట్లాడవచ్చు. ఒక మాట మీద నిలబడలేవా అని అంటున్నారని బాధపడుతున్నావేమో. నీ జ్ఞానం లేదా? నీకు అసలు అందరూ చెప్పారు నీ గురించి ఇవ్వద్దని. నువ్వు మంచిదాను కాదు, నువ్వు మంచివాడు కాదు, నీకు ఇవ్వద్దన్నా సరే నేనే ఇచ్చానని పెద్ద పెద్ద మాటలు మాట్లాడే కొలది నీ గుండెని ఒక గుణపం పెట్టి పొడిసేస్తున్నట్టు ఉంటుందేమో. అయ్యో, నా దగ్గరుంటే తీర్చేదాన్నే కదా, నా దగ్గరుంటే తీర్చేవాడినే కదా, నా దగ్గర లేక బాధపడుతున్నాను. దేవా, నాకు ఎప్పుడు ఈ చెర నుండి తప్పిస్తావు, ఈ అప్పులు బాధ నుండి ఎప్పుడు తప్పిస్తావు అని ఏడ్చి ప్రార్థన చేసావు కదా. ఇక నిన్ను ఎవ్వరూ కూడా భక్షించరు. అలాంటి స్థితిలోకి దేవుడు నిన్ను మార్చుచున్నాడు. రోగము నిన్ను భక్షిస్తుందేమో. అయ్యో, ఈ రోగం ఏంటి? ఒక హాస్పిటల్కి వెళ్తే ఆ డాక్టరు కొన్ని రోజులు ట్రీట్మెంట్ చేసి మరలా పెద్ద హాస్పిటల్కి రిఫర్ చేస్తూ ఉంటాడు. మీరు ఇక్కడ కాదు, పలానా ఆ మిషనరీస్ అన్ని అక్కడ ఉన్నాయి, ఆ హాస్పిటల్కి వెళ్ళండి, ఈ హాస్పిటల్కి వెళ్ళండి, ఇక్కడ మీరు ట్రీట్మెంట్ చేసుకోండి అన్నప్పుడు కొన్ని సమయాల్లో ఎన్ని హాస్పిటల్ అని తిరగాలి దేవా, ఏంటి రోగము, ఏంటి బాధ అని ఏడ్చి ప్రార్థన చేసేవేమో. దేవుడిని ప్రార్థన ఆలకించాడు. ఇక రోగం అనేటువంటి దుష్టమృగము కానీ, మళ్ళీ ఆర్థిక ఇబ్బందులు పెట్టేటువంటి మనుషుల్ని కానీ సమస్తాన్ని దేవుడు నీకు దూరము చేస్తున్నాడు. సురక్షితముగా నిద్రపోతావు. రోగము, అశాంతి, అన్యాయముగా నీ మీద మాటలేస్తూ ఉన్నటువంటి వారు ఎవరైనా సరే, ఇక దుష్టమృగములు నిన్ను భక్షింపవు, నిన్ను తినేయడం ఇంకెవరు కూడా. నీ బలం నీ దగ్గర ఉంటుంది, నీ సంతోషం నీ దగ్గర ఉంటుంది, నీ జ్ఞానం నీ దగ్గర ఉంటుంది, నీ ప్రార్థన, నీ జీవితం, నీ ఆశీర్వాదం సమస్తం నీ దగ్గర ఉంటుంది. ఇక ఎవరు దొంగిలించడానికి లేదు. ఈరోజు దేవుడే నీకు అద్భుతమైన వాగ్దానాన్ని పరలోకం నుండి ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఏంటంటే, దుష్టమృగములు నిన్ను భక్షింపవు. యెహెజ్కేలు 34వ అధ్యాయం 28వ వచనంలో, దుష్టమృగములు వారిని భక్షింపవు, ఎవరి వలనను భయము లేకుండా. ఇంక అసలు భయము, నిద్రపోవటానికి కూడా భయపడుతున్నామేమో, లేకపోతే ఏదైనా కార్యక్రమానికి వెళ్ళడం భయపడుతున్నామేమో, అక్కడ వాళ్ళు వస్తారేమో, వీళ్ళు చూస్తారేమో, వీళ్ళు అడుగుతారేమో, భయము చేత తరం పడుతున్నా నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక నీకు భయము లేకుండా సురక్షితముగా నువ్వు ఉండులాగున దేవుడు నిన్ను బ్లెస్ చేస్తూ ఉన్నాడు. భయపడద్దు. ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? నేను ఎవరికి కీడు చేయలేదు, అందరికీ మేలే చేశాను, నా బ్రతుకులాగా అయిపోయింది, నా జీవితంలాగా అయిపోయింది అని వేదన చెందుతున్నావా? దేవుడికి తెలుసు నీ నీతి, దేవుడికి తెలుసు నీ భక్తి, దేవుడికి తెలుసు నీ పరిశుద్ధత.
ఆయన గొప్ప న్యాయాధిపతి, నీ పక్షంగా న్యాయం జరిగిస్తున్నారు. ఆత్మ నీకు తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. యేసయ్య మిమ్మల్ని దీవించును గాక. యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించును గాక. కృప మీకు తోడై ఉండును గాక. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నూతన కార్యములు జరిగించనై ఉన్నారు. ఆమేన్. మనం ప్రార్థన చేసిన రీతిగా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. 18 సంవత్సరాలకి దేవుడు గర్భఫలం ఇచ్చాడు. పిల్లలు లేని వారు చాలామంది తైలాభిషేక ప్రార్థనకు వస్తున్నారు. ఆశ్చర్య కార్యాలు ఏంటంటే, మనం ఎవరి కొరకు ప్రార్థిస్తున్నామో అక్కడ దేవుని కార్యాలు 100% దేవుడు రుజువుపరుస్తూ ఉన్నాడు. చూడండి, సాక్ష్యం ఇందాం. వీరు లింగయ్య, నాగలక్ష్మి ఖమ్మం నుండి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. వీరికి వివాహమై 18 సంవత్సరాలు అయిందండి. 18 సంవత్సరాలు వీరికి పిల్లలు కలగలేదు. హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే అదే అందరూ అనడము, మేనరికము సమస్య ఉండడం వల్ల మీకు పిల్లలు పుట్టలేదని చాలామంది చెప్పారు. కానీ ఇంకా వారు ప్రయత్నం చేశారు, కానీ ఇంకా విడిచిపెట్టేశారు. దేవుడు ఇచ్చినప్పుడే ఇస్తాడని వారు విడిచిపెట్టేశారు. తర్వాత ఇక్కడ వారి తల్లిగారి ద్వారా ఇక్కడ టీవీలో వాక్యం చూసి తైలాభిషేకానికి వచ్చారు, సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. తర్వాత దేవుడు వారి పట్ల కార్యం చేశారండి. వారికి కుమారుని ఇచ్చారు. వివాహం జరిగిన 18 సంవత్సరాలకి ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఎన్ని సంవత్సరాలు గూడుపడ్డాడు చెప్పాలి గట్టి? 18 సంవత్సరాలు. ఆలస్యం అయినా కానీ ఏమైనా తేడాగా పుట్టాడా? ఆలస్యం అయిందని అనుకోకండి. ఆలస్యం అయ్యే కొలది ఇంకొంత మెమరీ ఎక్కువ పెడతాడు దేవుడు వాళ్ళకి. ఆమెన్. కొంచెం అంటే జ్ఞాపక శక్తి ఎక్కువ వస్తుంది. కొంచెం డోస్ పెంచుతాడు అనమాట, క్వాలిటీ. సడన్గా సైంటిస్టులు అయ్యే వాళ్ళందరూ లేటుగా పుట్టేవాళ్ళే. బాగా ఆలస్యంగా పుట్టినవాడు ఎప్పుడైనా రాజు అవుతాడు. మన దేవుడు మన మొర ఆలకించు దేవుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మరొకరికి 11 సంవత్సరాలు చూద్దాం. ఫస్ట్ మా మరిదికి మ్యారేజ్ అయింది, 2 పాపలు. తర్వాత మాకు అయింది ఒక పాప. మా ఆడపడుచుకు అయింది 2 పాపలు. 10 ఇయర్స్ అయింది, ఇంతవరకు గర్భం కూడా రాలేదు. పాపకి ఇప్పుడు 11 ఇయర్స్. ఫస్ట్ మా బేబీ కొండపాటు నుంచి సాక్ష్యం చెప్పింది. మా అక్కకి ఒక పాప, మా చెల్లికి ఒక పాప, నాకు 3 ఆడపిల్లలు అని చెప్పి ఒక అమ్మాయి చెప్పింది. ఆ అమ్మాయి, అక్క ఎక్కువ రోజులు వెళ్ళొద్దు, 7 వారాలు వెళ్ళండి, పుడతాడు ఖచ్చితంగా అని అంటే, నేను ఇంకా 1 వారం మా హస్బెండ్ని తీసుకొని పాపని తీసుకొని వచ్చిన తర్వాత పాస్టర్ గారిని కలిసి ప్రేయర్ చేయించుకున్నా ఉండేదాన్ని. మా ఇంట్లో మగపిల్లలు లేరండి, ఒక్క మగబిడ్డని ఇవ్వండి దేవా అని చెప్పి సగాయి గారిని 15 వీక్స్ వచ్చి అడిగాను. కట్టుపండి ఇచ్చాడు. నీకు ఖచ్చితంగా పుడతాడు పోమ్మా, నీకు అబ్బాయే ఉన్నాడు అని అన్నారు. మా అమ్మకి 3 ఆడపిల్లలు, మా చెల్లికి 2 అమ్మాయిలే. నా తరపున కానీ మా హస్బెండ్ తరపున కానీ అసలు అబ్బాయిలు లేరు. సగాయి గారికి ఎంతో వందనాలు. ఆడపిల్లల ఆశీర్వాదం చాలామందికి తెలియదు. ఆమెన్. మీ అందరికి తెలుసు కదా. అత్తవారింటికి వెళ్ళిపోయినా సరే ఆడబిడ్డ, అయ్యో నా నాన్న ఎలా ఉన్నాడో, అమ్మ ఎలా ఉందో. గర్భఫలము యెహోవా అనుగ్రహించు బహుమానము, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. మరో టికెట్ చూద్దాం. 9 సంవత్సరాలకి టికెట్. వీరు రాజేష్, హైమావతి కర్నూలు నుండి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. వీరికి వివాహమైన తర్వాత మొదట ఒక బాబు పుట్టాడు. తర్వాత 9 సంవత్సరాల వరకు తను మళ్ళీ గర్భఫలం పొందుకోలేదు. వారు ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. అలానే దైవజనులతో ప్రార్థన చేయించుకున్న తర్వాత బాబు పుట్టిన 9 సంవత్సరాలకి వారు మళ్ళీ గర్భఫలాన్ని పొందుకున్నారు. కుమార్తెను దేవుడు వారికి ఇచ్చారండి. అలానే వారి జాబ్ విషయంలో కూడా దేవుడు సహాయం చేశారు, ప్రమోషన్ రావడానికని వారు సాక్ష్యం చెప్తున్నారు. వీళ్ళేం అడిగారు? ముందు బుడంకాయ ఉన్నాడు, కానీ ఆడపిల్ల కావాలని కోరుకుంటారు. నేను మీకు చెప్పేది ఏంటంటే, మీరు ఆశించిన ఆశ దేవుడు తప్పక నెరవేరుస్తాడని చెప్పడానికి మీ దగ్గరకు వచ్చాను నేను. ఈ సంవత్సరం మీ కార్యములు 100% జరుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొకటి చూద్దాం. 22 సంవత్సరాలకి గర్భఫలం వచ్చింది. వీరి పేరు తబిత. వీరు సిరిసిల్ల జిల్లా నుండి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. వీరికి వివాహమై 22 సంవత్సరాలు అయింది. ఈ 22 సంవత్సరాల్లో వాళ్ళు చేయని ప్రయత్నం అంటూ లేదు. చాలా హాస్పిటల్స్కి వెళ్ళారు. ఇంకా
ఎక్కడ వెళ్తే పిల్లలు పుడతారని అందరూ చెప్తే అక్కడికి అంతా తిరిగి వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేశారు. దగ్గర వాళ్ళు కొన్ని లక్షలు, అంటే వారు చెప్పడం అయితే 30 లక్షల వరకు ఖర్చు చేసాం మేము గర్భఫలం కోసము, అయినా ఎక్కడ ఫలితం లేదు. వారి పిన్ని అంటే చిన్నమ్మ ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చి ఇక్కడ నుండి తైలాభిషేకం నూనె తీసుకొని వెళ్ళి వారికి ఇచ్చి చెప్పారనమాట, ఇలా దైవజనులు ప్రార్థన చేస్తే దేవుడు గర్భఫలాలను ఇస్తున్నాడు. 10 సంవత్సరాలు 15, 20 సంవత్సరాలకు కూడా చాలామంది గర్భఫలాలు పొందుకుంటున్నారని వారికి చెప్పి ఆ నూనె ఇవ్వడం జరిగింది. ఆ నూనె ఇచ్చినప్పుడు వారు ఆ నూనె రాసుకుని నోట్లో వేసుకుని ప్రార్థన చేసుకున్నప్పుడు వారు తీసుకున్న 2 నెలలకే వారు గర్భం ధరించారండి. వివాహం జరిగిన 22 సంవత్సరాలకి దేవుడు వారికి గర్భఫలాన్ని ఇచ్చారు. చక్కటి ఆరోగ్యమైన కుమార్ని వారికి ఇచ్చారు. యేసు నిజమైన దేవుడు అని చెప్పడం ఇంకా ఏమైనా ఆధారాలు కావాలా? మనం నమ్మిన దేవుడు వినే దేవుడు, ఆమెన్. కన్నులుండి చూచే దేవుడు, నోటి నుండి జవాబిచ్చే దేవుడు, జీవము కలిగిన దేవుడిని మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. 30 లక్షలు ఖర్చు పెట్టారు వాళ్ళు, ఏమైనా ప్రయోజనం అయిందా? కానీ ప్రార్థన పరిచర్యలో దేవుడు అద్భుతమైన కార్యము జరిగించాడు. ప్రియులరా, ఇంకా చాలామందికి దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు. మొన్న ఇక్కడ మీరందరూ వెళ్ళిపోయాక ఈ ఖమ్మంలో ఒక సహోదరి పాలవంచ నుంచి వచ్చారు. వాళ్ళు దేవుడు ఎలాంటి గొప్ప కార్యం చేశాడని ఆ సహోదరి భర్త వాళ్ళందరూ కూడా ఖతార్లో ఉన్నారు. ఆ సాక్ష్యం చూడండి. ఆ సహోదరి తైలాభిషేక ప్రార్థన రాకముందు ఆమెకి దేవుడు దర్శనంలో నన్ను చూపించాడు. వారెవరో మనకు తెలియనప్పుడు ఆమె బాధలో ఉండి చేతబడి చేసిన వాళ్ళ గురించి ఆలోచన చేస్తూ నా మనసు ఇలాగ అయిపోయింది, నా కుటుంబంలో శాంతి లేదని బాధపడుతూ ఉంటుంటే దేవుడు దర్శనంలో ఆ బిడ్డకి ఇసాక్ పాస్టర్ గారిని చూపించాడు. ఇసాక్ పాస్టర్ గారు వెళ్ళి ఆమె దగ్గర కూర్చుని, అమ్మ భయపడకు, నీకు వచ్చిన ప్రాబ్లం ఇది, నీకు చేతబడి చేసిన వారు ఫలానా అని చెప్పి అదన్నీ కూడా పోతాయి, నువ్వు ఆశీర్వదించబడతావని దీవెన వాక్యము దర్శనములో దేవుడు బయలుపరిచాడు. ఆమె దర్శనం కలిగిన తర్వాత వారి తల్లిగారి దగ్గరికి వచ్చింది. వారి తల్లిగారు ఏం చేసిందంటే టీవీ ఆన్ చేసి వాక్యం పెట్టుకుంది. రోజు మన ప్రార్థనా శక్తి వాక్యం తల్లి చూస్తారు. ఈ బిడ్డ తల్లి ఇంటికి వచ్చినప్పుడు ఆ తల్లి అన్నది, అమ్మా ఇసాక్ పాస్టర్ గారు వాక్యం విను, ప్రార్థనా శక్తి వాక్యం విను, ఈయన వాగ్దానం ద్వారా పుట్టిన దైవజనుడు, ఈయన ప్రార్థన చేస్తే ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి, చక్కని వాక్యం చెప్తున్నాడు, ఇలా రా అని చెప్పి రమ్మంటే కుమార్తె టీవీ దగ్గరికి వచ్చి చూసినప్పుడు ఆమె అనుకుంటుంది, నేను దర్శనములో చూసిన దైవజనుడు ఈ దైవజనుడే. ఆమేన్, హల్లెలూయా. నాకు తెలియనప్పుడు దేవుడి దైవజనుడిని చూపించాడు. అమ్మ నాకు ఈ దైవజనుడే నా దర్శనంలోకి వచ్చి మాట్లాడారు. ఈయన ఎక్కడ వస్తున్నారు అంటే ఖమ్మం తైలాభిషేక ప్రార్థనకు వస్తున్నారంటే పాలవంచ నుంచి ఫ్యామిలీ అంతా వచ్చారు. నేను వచ్చినప్పుడు అలా చూసి దైవజనుడా నేను చూడటం సంతోషంగా ఉంది అని ప్రార్థన చేయించుకుంది. ప్రార్థన చేసుకున్న తర్వాత ఆశీర్వాదం ప్రకటించడం జరిగింది. అద్భుతం ఏంటంటే ఆమె జీవితంలో ఉన్న సమస్యను దేవుడు తొలగించి మరలా తన కుటుంబాన్ని దీవెనకరంగా హెచ్చించాడు, ఆశీర్వదించాడు. అన్ని ఆశీర్వాదాలు పొందుకుని ఆమె సాక్ష్యం చెప్పింది. ఆమె అన్నది, కేవలం దైవజనుడా ఖతార్ దేశం నుండి నేను మిమ్మల్ని చూడాలని వచ్చాను, దేవుడు మిమ్మల్ని నాకు చూపించాడు దర్శనంలో అంటే వెంటనే సాక్ష్యం ఇచ్చింది. చూడండి, ఈ సాక్ష్యములో ఈమె మీకు ఐడియా వచ్చి ఉండాలి. ఎస్, నేను పాల్వంచ నుంచి వచ్చి ఉన్నాను. నేను 2014 నుంచి చేతబడి శక్తుల ద్వారా నేను పీడింపబడి చాలా బాధింపబడుతూ ఉండేదాన్ని. కానీ ఆ సమయంలో నాకేమీ తెలియదు. ఆ బలహీనతలతోటే నేను పోరాడుతూ వచ్చి ఉన్నాను. కానీ ఎన్నో హాస్పిటల్ తిరిగాను. ఏ బలహీనత, ఏ అనారోగ్యం నాలో బయటపడలేదు. కానీ నేను ఎంతో భయంకరమైన దుస్థితిలో ఉన్నాను. నీళ్లు కూడా తాగలేని పరిస్థితుల్లో, ఆహారం కూడా తీసుకోలేని, నిద్ర లేదు. అలాంటి భయంకరమైన దుస్థితిలో ఉన్నప్పుడు
దేవుడు మరలా నన్ను దర్శించాడు. ఇసాక్ అయ్య గారి ద్వారా దేవుడు నా దగ్గరకు వచ్చి నాకు చేతబడి చేసిన వాళ్ళని చూపించాడు. నేను నీకు తోడై ఉన్నాను, యూదా గోత్రపు సింహం వలె నిన్ను బలపరిచి నడిపిస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చి నన్ను నడిపించాడు. ఆ తర్వాత నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. అప్పుడు నేను టీవీలో ఇసాక్ అయ్య గారిని చూశాను. అంత ముందు వరకు ఇసాక్ అయ్య గారు అంటే ఎవరో నాకు తెలియదు, నేను ఎక్కడా చూడలేదు. కానీ నేను టీవీలో చూసినప్పుడు చాలా షాక్ అయ్యాను. నేను ఈ దర్శనంలో చూశాను కదా, నేను చాలా క్లియర్గా. మనం ఎవరో ఆమెకు తెలియదు. ఆమెకి దానికి ముందే దేవుడు దర్శనంలో ఇసాక్ పాస్టర్ గారిని చూపించాడు. ఇసాక్ పాస్టర్ గారు ఆమె దర్శనంలోకి వెళ్ళి చేతబడి శక్తుల చేత బాధపడుతున్నది కదా. ఆమె ఏం చెప్పింది అర్థమైంది మీ అందరికీ? ఎవరు చేతబడి చేశారో కూడా దర్శనంలోకి వెళ్ళి పలానా వారు నీకు చేతబడి చేశారు, కీడొచ్చింది, అయితే అదంతా కూడా పోతుందని చెప్పాడు. ఆమెకి దర్శనంలో వచ్చింది, ఎవరో దైవజనుడు అనుకుంది. వాళ్ళ అమ్మగారింటికి వచ్చింది. అమ్మగారింటికి వచ్చిన వాళ్ళ తల్లి అన్నదట, మన ఖమ్మంలో ఆమె నాతో చెప్తుందనమాట, అమ్మ ఈ దైవజనుడు వాక్యం, ఈ చూడు ఇసాక్ పాస్టర్ గారు ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు చేస్తున్నాడు అంటే. ఆమె గదిలో నుంచి వచ్చి ఆ టీవీ దగ్గర నిలబడి టీవీ చూస్తుండగా ఆమె ఒక్కసారి షాక్ గురైంది. ఏంటంటే ఈ దైవజనుడినే నేను కొంతకాలం క్రితం దర్శనంలో చూశాను. ఆమెన్, హల్లెలూయా. చూసినప్పుడు చాలా షాక్ అయ్యాను. నేను ఈ దర్శనంలో చూశాను కదా, నేను చాలా క్లియర్గా చూశాను. నా పక్కనే కూర్చున్నారు. నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను నడిపిస్తాను, నిన్ను చివరి వరకు నడిపిస్తాను, నన్ను బలపరుస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆయన రూపంలో వచ్చి నన్ను దర్శించారు. ఆ విధంగానే నేను జూలై 14th నేను వచ్చి ఇసాక్ అయ్య గారిని కలిశాను. నేను ప్రార్థన చేయించుకుని అప్పుడు నేను తిరిగి, మేము ఖతార్లో ఉంటాము, మేము తిరిగి నేను మరలా ఖతార్కి వెళ్ళిపోయాను. ఎప్పుడైనా బలహీనతలో ఉన్నప్పుడు లేదంటే ఎప్పుడైనా నిరాశలో ఉన్నప్పుడు అయ్యగారు వాక్యాలు పెట్టుకుని వింటూ ఉంటాను. నాతోనే మాట్లాడుతున్నట్టు, నా కోసమే మాట్లాడుతున్నట్టు ఎన్నోసార్లు నాకు నువ్వు దర్శించారు. ఆ విధంగా మా కుటుంబాన్ని అంతటిని కూడా దేవుడు బలపరిచినందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతకుముందు ఎప్పుడు ఆమె మనకు తెలియదు, టీవీలో కూడా ఈ పరిచర్యను చూడలేదు. మరి ఎవరు చూపించారు ఆమెకి? దేవుడే ఈ పరిచర్యను చూపించాడు. ఇలా చాలా మందికి చూడండి ఆ మాట ఒకసారి. దేవుడు మరలా నన్ను దర్శించాడు. ఇసాక్ అయ్య గారి ద్వారా దేవుడు నా దగ్గరకు వచ్చి నాకు చేతబడి చేసిన వాళ్ళని చూపించాడు. నేను నీకు తోడై ఉన్నాను, యూదా గోత్రపు సింహం వలె నిన్ను బలపరిచి నడిపిస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చి నన్ను నడిపించాడు. చూసినప్పుడు చాలా షాక్ అయ్యాను. నేను ఈ దర్శనంలో చూశాను కదా, నేను చాలా క్లియర్గా చూశాను. నా పక్కనే కూర్చున్నారు. నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను నడిపిస్తాను, నిన్ను చివరి వరకు నడిపిస్తాను, నన్ను బలపరుస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆయన రూపంలో వచ్చి నన్ను దర్శించారు. ఆ విధంగానే నేను జూలై 14th నేను వచ్చి ఇసాక్ అయ్య గారిని కలిశాను. నేను ప్రార్థన చేయించుకుని అప్పుడు నేను తిరిగి, మేము ఖతార్లో ఉంటాము, మేము తిరిగి నేను మరలా ఖతార్కి వెళ్ళిపోయాను. ఎప్పుడైనా బలహీనతలో ఉన్నప్పుడు లేదంటే ఎప్పుడైనా నిరాశలో ఉన్నప్పుడు అయ్యగారు వాక్యాలు పెట్టుకుని వింటూ ఉంటాను. నాతోనే మాట్లాడుతున్నట్టు, నా కోసమే మాట్లాడుతున్నట్టు ఎన్నోసార్లు నాకు నువ్వు దర్శించారు. ఆ విధంగా మా కుటుంబాన్ని అంతటిని కూడా దేవుడు బలపరిచినందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చింది ఎవరంటే దేవుడే. మన ప్రార్థన దేవుని సన్నిధిలో ఆయన సముఖానికి వెళ్తూ ఉంది. మన ప్రార్థనా శక్తికి వచ్చిన వారు కరెక్ట్గా దీవెన సమయం వచ్చినప్పుడే వస్తారనమాట. మీరందరికీ ఏంటంటే ఒక నీళ్లు ద్రాక్షారసం అయ్యే సమయము మీ జీవితాల్లో దేవుడు ఇస్తూ ఉన్నాడు. అందుకని ఈ సమయంలో మీరు తైలాభిషేక ప్రార్థనలు అడుగు పెడతా ఉన్నారు. మీరందరూ ఆశీర్వదించబడి మళ్ళీ అనేక ప్రాంతాల్లో దేవుని సాక్షిగా మీరు ఉండబోతూ ఉన్నారు. అందరు తలలు వంచండి, కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి, దేవా నా జీవితంలో కృపను విస్తరింపచేసావు, ఇదిగో ఒక నమ్మకమైన ఒక సేవకుని నా ముందుకు తీసుకొచ్చావు, వాగ్దానం ద్వారా పుట్టిన దైవజనుని నా ముందు పెట్టావు. ఇదిగో ఈ పరిచర్యలో, ఈ మంచి పరిచర్యలో నన్ను ఒక భాగస్వామిగా చేసినందుకు నేను స్తుతిస్తున్నానని చెప్పండి. ప్రభువును స్తుతించండి. ప్రభువా నీ నామాన్ని ధరించుకుంటాను. ఎక్కడున్నవారు అక్కడ రెండు చేతులు పైకెత్తి
రెండు చేతులు పైకెత్తి కళ్ళు మూసుకుని, నా పాపాలు క్షమించేసయ్యా. తెలుసో తెలియక గత కాలంలో నేను నా సొంత జ్ఞానమును బట్టి ప్రవర్తించనేమో, తెలివి లేక ప్రవర్తించనేమో, నన్ను క్షమించు. ఈ దినము నుండి, ఈ మొదటి నెల నుండి ఈ సంవత్సరం 12 మాసాలు ఒక ప్రత్యేకముగా నన్ను నడిపించు. నీవు 12 మాసాలు దీవెనకరంగా నడిపించబడాలని కోరుకుంటే అన్ని రకాలుగా సెటిల్ అవుతావు. నీ ఇంటి మీద దేవుని కృప 1000 సంవత్సరాలు ఉంటుంది. అందరూ కూడా చేతులు దించండి, నమస్కరించండి, తలలు పైకెత్తండి. తెలుసో తెలియక ఏదైనా తప్పు చేసేవేమో, తెలుసో తెలియక ఏదైనా పాపం చేసేవేమో, తెలుసో తెలియక ఏదైనా మోసం చేసేవేమో, మోసపోయేవేమో. ఎక్కడున్నావు అక్కడే కళ్ళు మూసుకుని నిలబడి దండం పెట్టండి, నమస్కరించండి. యేసయ్యా, నా పాపాలు క్షమించు అని అడుగు. నువ్వు పరిశుద్ధపరచబడతావు. నీ నోటితో నీ పాపం ఒప్పుకుంటే, యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకుంటే నువ్వు రక్షించబడతావు. ప్రభువా, నా పాపాలు క్షమించు, నా భర్త చేసిన పాపాలు క్షమించు, నా భార్య చేసిన పాపాలు క్షమించు, నా బిడ్డలు చేసిన పాపాలు క్షమించు. ఇక మీదట తెలిసి నేను ఏ పాపం చేయకుండా నీ ఆత్మలో నడవటానికి సిద్ధపడుతున్నాను. నా ఇంటికి నువ్వు యజమానిగా ఉండాలి, నా ఇంటికి కాపరిగా ఉండాలి, నా బ్రతుకులో నువ్వు కాపరిగా ఉండు. చాలా ఏడుపు ఉంది బాబు, చాలా దుఃఖం ఉందయ్యా. నీవు నా గుండె నిండా ఉంటే నా కన్నీళ్ళు ముత్యాలుగా మారుతాయి. నువ్వు కావాలయ్యా, నిన్ను ప్రేమిస్తానయ్యా, నిన్నే స్తుతిస్తానయ్యా. యేసు, నీవు నాకు కాపరిగా ఉండు, నీవు నాకు దేవుడిగా ఉండు. అందరూ రెండు చేతులు పైకెత్తి, తలలు పైకెత్తి, స్ట్రైట్గా చేతులు పైకెత్తి అందరూ అడగండి, నీ రక్షణ కావాలయ్యా, నీ సన్నిధి కావాలయ్యా, నా పాపాలు క్షమించు. అందరూ ప్రార్థన చేయండి. నిన్నే పూజిస్తానయ్యా, నిన్నే ప్రేమిస్తానయ్యా. అందరు చేతులు దించండి, నమస్కరించండి. అన్ని మధ్యలో ఆగిపోయినాయని ఏడుస్తున్నావా? ఏదో కొంత జరిగింది, ఇంకా అలాగే జరుగుతుంది అనుకున్నాను, సడన్గా ఆగిపోయినాయి, ఎలాగని ఏడుస్తున్నావేమో. దేవుడు నడిపిస్తాడు. అన్ని అతుకుల కింద ఉన్నాయి అనుకుంటున్నావా? ఒక మంచి మాట విన్నప్పుడు ధైర్యం వస్తూ ఉంది, తర్వాత కుమిలిపోతున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు బిడ్డ కనపడినా, కష్టం కనపడినా, అప్పులు వాళ్ళు ఫోన్ చేసినా నాకు బ్రతకాలని ఉండట్లేదని ఏడుస్తున్నావా? త్వరగా దేవుడు న్యాయం జరిగించాలని అడుగుతున్నావా? దేవుడు త్వరగా నీ పట్ల కార్యము జరిగించుచున్నాడు, వెంటనే జరిగించుచున్నాడు. ఎవరో వస్తారు, సహాయం చేస్తారు, ఏదో జరుగుతుంది, ఏదైనా జరగకుండా ఉంటుందా అని ఆశ మీద ఆశతో బ్రతుకుతున్నాను బాబు. అన్నీ నిరాశ అయిపోతున్నాయి బాబు. ఈ నెల కాకపోతే రేపు నెల గర్భం వస్తుంది, ఈ నెల కాకపోతే వచ్చే నెల, లేకపోతే పై నెల ఇల్లు కడతాను నేను, నా అప్పులు తీరుతాయని అనుకునే కొలది ఇంకా నేను అంధకారంలో మునిగిపోతున్నానని ఏడుస్తున్నావా? నా వల్ల కాదు బాబు ఈ కొండలు దాటడం, నా వల్ల కాదు ఈ సమస్యను అధిగమించటం అని ఏడుస్తున్నావా? ఇటు చూచిన ఎడారి లేదయ్యా, ఒక్క నమ్మకమైన మనుషుడు లేడయ్యా, నాకు ఒక్క నమ్మకమైన మనిషి లేదయ్యా. బాధలు ఎక్కువయ్యి ఎవరైనా గట్టిగా పట్టుకుని ఏడ్చేయాలని ఉందా? అయినా పట్టుకుని ఏడవడానికి కూడా నమ్మకమైన మనుషుడు నాకు లేడే, నమ్మకమైన మనిషి లేదే. దేవుడు కన్నీటిని చూస్తున్నాడు, నీవు కన్నీళ్ళు విడిచిపెట్టి చూస్తూ ఉన్నాడు. ఆయనకి సమాధానం ప్రకటిస్తున్నాడు, ఆయనకి సమాధానం ప్రకటిస్తున్నాడు. ఆయనను వీడువాడు, ఆయనను వీడువాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించు. యేసుని చేర్చుకో. ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని చెప్తా ఉన్నాడు ఆయన. యేసు చెప్తున్న గొప్ప మాట, నీ భారము ఆయన మీద మోపు.
ఈ దినం ఆయన నీకు వాగ్దానాన్ని ప్రకటించాడు. మీరు చూస్తూ ఉండగానే చెరలో నుండి మీరు రప్పించబడతారు. ఆయన మిమ్మల్ని రప్పిస్తాడు. చెదిరిపోయిన నీ కుటుంబం, చెదిరిపోయిన నీ ఆదాయము, చెదిరిపోయిన నీ ఉద్యోగము, నీ పని, నీ వ్యవసాయము, నీ వ్యవస్థ మరలా సమకూర్చబడుతుంది. మరలా సమకూర్చబడుతుంది. మరలా సమకూర్చుతున్నాడు. నడిపిస్తాడు. ఆగిపోయినవన్నీ కొనసాగుతాయి. నువ్వు చూస్తావు. భూజనులందరి ఎదుట ఖ్యాతిని, మంచి పేరు నీకు తెప్పిస్తున్నాడు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 29 భీమవరం బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 30 గుంటూరు గురువారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు.